ఆశ్రమాల నుంచి వీధి బాలలు అదృశ్యమైన ఘటనలు హైదరాబాద్ లో కలకలం రేపుతున్నాయి. దుండిగల్లోని ఆశ్రమంలో ముగ్గురు బాలురు, భోలక్పూర్లోని మరో ఆశ్రమం నుంచి ముగ్గురు బాలికలు అదృశ్యమయ్యారు. ఈ ఆరుగురు చిన్నారులు ఎటు వెళ్లారన్నది మిస్టరీగా మారింది. సిబ్బంది ఫిర్యాదుతో పోలీసులు పిల్లల కోసం వెతుకుతున్నారు. భోలక్పూర్లోని కృష్ణనగర్లో గల నవజీవన్ వీధి బాలికల హోం నుంచి పాఠశాలకు వెళ్లిన ముగ్గురు బాలికలు అదృశ్యమవడం కలకలం రేపుతోంది. భిక్షాటన చేస్తున్న చిన్నారులు బాల కార్మికులకు విముక్తి కల్పించే ఈ హోంలో ఆశ్రయం కల్పిస్తున్నారు. హోంలో 40 మంది బాలికలు ఆశ్రయం పొందుతున్నారు. వీరిలో సోమవారం ఉదయం స్కూల్కు వెళ్లిన ముగ్గురు బాలికలు అదృశ్యమయ్యారు. ఉదయం హోంలో టిఫిన్ చేసి బయలుదేరిన నిఖిత, శిరీష, మనీషాలు స్కూల్కు రాలేదని ఉపాధ్యాయుడు 11 గంటలకు హోంకు ఫోన్ చేసి చెప్పారు. వీరంతా ప్రతిరోజు బోయగూడలోని సున్నంబట్టిలో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 1వ తరగతి చదువుతున్నారు. రోజులాగే బయలుదేరిన ఈ ముగ్గురు బాలికలు స్కూల్కు రాకపోవడం, వారి ఆచూకీ లభించకపోవడంతో హోం నిర్వాహకురాలు గాంధీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతేడాదిగా శిరీష, మనీషా, నిఖితలు నవజీవన్ వీధి బాలికల హోంలో ఉంటున్నారు. వీరంతా లింగంపల్లి రైల్వే స్టేషన్లో భిక్షాటన చేసుకుంటుండగా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సిబ్బందికి పట్టుబడ్డారు. వెళ్లిపోవాలన్న ఉద్దేశంతో ఈ ముగ్గురు ఎప్పుడూ ఉండేవారు కాదంటున్నారు సిబ్బంది. ఇప్పుడు చిన్న పిల్లలు కదా, ఎప్పుడు ఏం చేసినట్లేదు. ఎవరన్నా దీంట్లో మీ ఆశ్రమంలో పిల్లల పైన కొట్టడం గానీ, వేధించడం గానీ అలాంటిది ఏమన్నా చేశారా? చిన్న పిల్లలు మంచిగా చూసుకుంటామండి మేము. మొత్తం ఎంత మంది ఉంటారు మీ ఆశ్రమంలో బాలికలు? 40 మంది అండి. 40 మంది మొత్తం స్ట్రీట్ చిల్డ్రన్స్ ఏనా వీళ్ళంతా? అవునండి, స్ట్రీట్ చిల్డ్రన్స్. వీళ్ళు ముగ్గురు కూడా స్ట్రీట్ చిల్డ్రన్స్ ఏడాదిగా మీ దగ్గర ఉంటారు? అవును సార్, అంతే. ఈ ముగ్గురు బాలికలు ప్లాన్ ప్రకారమే పారిపోయి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ముగ్గురు స్కూల్ బ్యాగ్ లో తమ బట్టలను సర్ది పెట్టుకున్నారని పోలీసుల దర్యాప్తులో తేలింది. దీన్ని బట్టి వీరు కావాలని హోం నుంచి వెళ్లిపోయి ఉంటారని అనుకుంటున్నారు. బాలికల ఆచూకీ కోసం 4 బృందాలు రంగంలోకి దిగాయి. ఇక మరో సంఘటనలో ముగ్గురు బాలురు కనిపించకుండా పోయారు. వీళ్లు కూడా చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి పట్టుబడ్డ వీధి బాలలే. కుత్బుల్లాపూర్ మండలం బహదూర్పల్లిలో కుటుంబ ఆశ్రమం ఉంది. ఇందులో అనాథ పిల్లలతో పాటు వీధి బాలలకు ఆశ్రయం కల్పిస్తారు. వీరిలో చంటి, సునీల్, శివలింగం స్కూల్కు వెళ్లి కనిపించకుండా పోయారు. ఆశ్రమం సమీపంలోని ప్రభుత్వ పాఠశాలలోనే చదువుతున్నారు. రోజులాగే సోమవారం ఉదయం స్కూల్కు వెళ్లిన ముగ్గురు బాలురు స్కూల్ నుంచి 11 గంటలకు బయటకు వచ్చారు. ఆ తర్వాత తిరిగి వారు స్కూల్కు రాలేదు. దీంతో దుండిగల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒకే రోజు వేర్వేరు చోట 6 చిన్నారులు అదృశ్యమవటం కలకలం రేపుతోంది. ఈ చిన్నారులు కావాలని వెళ్లిపోయారా, లేక ఎవరైనా ట్రాక్ చేసి తీసుకెళ్లారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.